Very good morning, students. In the previous class, we have discussed about the classification of elements regarding Dobernier law of triads, John Newland's octaves law, and Mendeleev's periodic table. In today's class, we will come to know about the modern periodic table. It is also known as Moseley's periodic table. Last class లో మనం Dobernier triads, న్యూలాండ్ ఆక్టేవ్స్ లా, మెండలీవ్ పీరియాడిక్ టేబుల్ గురించి నేర్చుకోవడం జరిగింది. ఈరోజు క్లాస్లో మనం మోస్లెస్ పీరియాడిక్ టేబుల్ గురించి నేర్చుకోవడం జరుగుతుంది. సో ఒకసారి మనం లాస్ట్ క్లాస్లో ఏం డిస్కస్ చేసుకుందామో ఒకసారి రీకాల్ చేసుకుందాం. సో అకార్డింగ్ టు డాబర్నియర్ ట్రయాడ్, సో డాబర్నియర్ సైంటిస్ట్ ఎలిమెంట్స్ అనేటివి కూడా 3 ఎలిమెంట్స్ని ఒక గ్రూప్ కింద కన్సిడర్ చేసి ఆ గ్రూప్కి ట్రయాడ్ అని నేమ్ ఇవ్వడం జరిగింది. సో అకార్డింగ్ టు డాబర్నియర్, the atomic weight of middle element is equal to average atomic weight of first and third element. And జాన్ న్యూలాండ్స్ లాకి వచ్చినప్పుడు అన్ని ఎలిమెంట్స్ని కూడా 8 ఎలిమెంట్స్ అన్నిటిని కూడా ఒక గ్రూప్ కింద అరేంజ్ చేసి, సో 8th ఎలిమెంట్ యొక్క ప్రాపర్టీ ఫస్ట్ ఎలిమెంట్ యొక్క ప్రాపర్టీస్కి సిమిలర్గా ఉంటుందని చెప్పాడండి. ద ప్రాపర్టీస్ ఆఫ్ ద 8th ఎలిమెంట్ ఈజ్ సిమిలర్ టు ద ప్రాపర్టీ ఆఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్ అని చెప్పాడు. సో నెక్స్ట్ వచ్చిన సైంటిస్ట్ ఎవరంటే మెండలీఫ్ అండి. సో మెండలీఫ్ కూడా డాబర్నియర్, న్యూలాండ్స్ లాగా అటామిక్ వెయిట్ని బేస్ చేసుకుని ఎలిమెంట్స్ అన్నిటిని కూడా ఇంక్రీజింగ్ అటామిక్ వెయిట్ కింద అరేంజ్ చేసి గ్రూప్స్ పీరియడ్స్ కింద క్లాసిఫై చేయడం జరిగింది. సో మరలా గ్రూప్స్ అన్నిటిని కూడా సబ్ గ్రూప్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. సో వీరందరూ కూడా మనకి పీరియాడిక్ క్లాసిఫికేషన్ అంటే ఎలిమెంట్స్ అనేవి కూడా క్లాసిఫై చేయడానికి ఎంత ఎఫర్ట్ చేశారని నేను క్లాస్లో నేర్చుకున్నాడు. సో అట్ ప్రెజెంట్ అంటే మనం యూజ్ చేస్తున్న లాంగ్ ఫార్మ్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్ ఆర్ మోస్లెస్ పీరియాడిక్ టేబుల్ దేని నుంచి వచ్చిందంటే కంప్లీట్గా మెండలీవ్ పీరియాడిక్ టేబుల్ బేస్ చేసుకుని వచ్చిందండి. సో ఫస్ట్ టైం మనకి గ్రూప్స్ అనే వర్డ్ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే మనకి గ్రూప్స్ పీరియడ్స్లో ఇంట్రడ్యూస్ చేసిన సైంటిస్ట్ ఎవరంటే మెండలీఫ్ అని చెప్పుకుంటాడు. సో ఆయన కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఆయన పీరియాడిక్ టేబుల్లో డ్రాబ్యాక్స్ ఉండడం వల్ల మోస్ట్లీ ఏం చేశారంటే వాటిని సవరించి మనకి కొత్త పీరియాడిక్ టేబుల్ని ఇవ్వడం జరిగింది. సో మెండలీవ్ పీరియాడిక్ టేబుల్ని మనం షార్ట్ ఫామ్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్ అంటామండి. అంటే ఆ రోజుల్లో ఓన్లీ ఫ్యూ ఎలిమెంట్స్ వర్ డిస్కవర్డ్. సో బేస్డ్ ఆన్ దట్ ఫ్యూ ఎలిమెంట్స్ మెండలీఫ్ క్లాసిఫైడ్ ద ఎలిమెంట్ అంటే మెండలీఫ్ అరేంజ్ ద ఎలిమెంట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ టేబుల్. సో ఆ టేబుల్కి అయిన గ్రూప్స్ పీరియడ్స్ కింద నేమ్ ఇవ్వడం జరిగిందండి. సో మెండలీఫ్ యూజ్ చేసిన మెయిన్ ప్రాపర్టీ ఏంటంటే అటామిక్ వెయిట్. సో అకార్డింగ్ టు మెండలీఫ్, ద ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆర్ ద పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ దేర్ అటామిక్ వెయిట్స్. అంటే ఎలిమెంట్స్కి ఉండే ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ అన్నీ కూడా పీరియాడిక్ ఫంక్షన్స్ అంటే రిపీటెడ్ మేనర్లో ఉంటాయండి. ఒక ఎలిమెంట్ యొక్క ప్రాపర్టీ వేరే ఎలిమెంట్తో సిమిలర్గా ఉంటే దాన్ని పీరియాడిక్ ఫంక్షన్ అంటారు. The physical and chemical properties of the elements are the periodic functions of their atomic weights. సో అటామిక్ వెయిట్ని బేస్ చేసుకుని ఆయన క్లాసిఫై చేయడం జరిగింది. తర్వాత వచ్చిన సైంటిస్ట్ ఏం చేశారంటే అటామిక్ వెయిట్ కాకుండా అటామిక్ నెంబర్ని బేస్ చేసుకుని క్లాసిఫై చేయడం జరిగింది. సో ద అటామిక్ నెంబర్ క్లాసిఫికేషన్ ఈజ్ ద కరెక్ట్ క్లాసిఫికేషన్ ఫర్ ద క్లాసిఫికేషన్ ఫర్ ద పీరియాడిక్ టేబుల్. ప్రజెంట్ మనం యూజ్ చేస్తున్న పీరియాడిక్ టేబుల్ కూడా అటామిక్ నెంబర్ని బేస్ చేసుకుని లేదా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బేస్ చేసుకుని క్లాసిఫికేషన్ చేయడం జరిగిందండి. సో ఇన్ టుడే క్లాస్ వీ విల్ కమ్ టు నో ద మోస్లెస్ పీరియాడిక్ టేబుల్. అంటే ఈ మోస్లెస్ పీరియాడిక్ టేబుల్లో మనం లాంగ్ ఫార్మ్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్ అని కూడా అనొచ్చండి. మోస్లెస్ పీరియాడిక్ లా. సో మెండలీఫ్ మనకి ఏం యూజ్ చేస్తారంటే అటామిక్ వెయిట్ బేస్ చేసుకుని ఆయన క్లాసిఫికేషన్ చేయడం జరిగింది. సో నౌ కమింగ్ టు మోస్లెస్ పీరియాడిక్ లా. మోస్లెస్ పీరియాడిక్ లా ఏం చెప్తుందంటే దట్ ద ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఆటమ్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఈజ్ ద పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ దేర్ అటామిక్ నెంబర్స్. వన్స్ అగైన్, ద ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఆటమ్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఈజ్ ద పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ దేర్ అటామిక్ నెంబర్స్. ద ఫిజికల్ and chemical properties of the elements, chemical properties of an atom of element are the periodic functions of their
అటామిక్ నంబర్స్. సో అసలు అటామిక్ నెంబర్ ఎందుకు బేస్ చేసుకున్నాడంటే, సో అట్ ద టైమ్ ఆఫ్ మోస్లెస్ టైంలో సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది బాగా డెవలప్మెంట్ అవ్వడం జరిగింది. సో ఆయన ఆ డెవలప్మెంట్ని యూజ్ చేసుకుని he had passed high energy electron on the elements. సో హైలీ ఎనర్జీ ఉన్న ఎలక్ట్రాన్స్ అన్నింటినీ కూడా ఎలక్ట్రాన్స్ మీద హైలీ ఎనర్జెటిక్ ఎలక్ట్రాన్స్ అన్నిటినీ కూడా ఎలిమెంట్స్ మీద పాస్ చేసినప్పుడు అవన్నీ కూడా డిఫరెంట్ ఎక్స్రే పార్టికల్స్ని ఎగ్జిబిట్ చేయడం జరిగిందండి. వన్స్ అగైన్ మోస్లెస్ పాస్డ్ హైలీ ఎనర్జెటిక్ ఎలక్ట్రాన్స్ ఆన్ ద ఎలిమెంట్స్. దే ఎమిటెడ్ సర్టెన్ ప్యాటర్న్స్ ఆఫ్ ఎక్స్రేస్. అంటే హైలీ ఎనర్జెటిక్ ఎలక్ట్రాన్స్ని ఎలిమెంట్స్ మీద ఇన్సిడెంట్ చేసినప్పుడు ఎక్స్రే ప్యాటర్న్స్ని అబ్జర్వ్ చేశాడండి. సో వన్ ఎలిమెంట్ ఎక్స్రే ప్యాటర్న్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఎలిమెంట్. అంటే మనం హ్యాండ్ ఫింగర్స్లో ఫింగర్ ప్రింట్స్ ఏ విధంగా డిఫరెంట్గా ఉంటాయో, అంటే ఒక ఫింగర్ యొక్క ఫింగర్ ప్రింట్ వేరే ఫింగర్ ఏ విధంగా మ్యాచ్ కాదో, ఒక ఎలిమెంట్ యొక్క ఎక్స్రే ప్యాటర్న్ అనేది వేరే ఎలిమెంట్ యొక్క ఎక్స్రే ప్యాటర్న్ తోటి డిఫరెంట్గా ఉండడం జరిగిందండి. సో అంటే అన్ని ఎక్స్రే ప్యాటర్న్స్ అన్నీ కూడా సిమిలర్గా కాకుండా వేరుగా ఉండడం జరిగిందండి. సో అంటే ఒక ఎలిమెంట్కి ఒక ఎక్స్రే ప్యాటర్న్ ఉంటుంది, సెకండ్ ఎలిమెంట్ కూడా కన్సిడర్ చేస్తే డిఫరెంట్ ఎక్స్రే ప్యాటర్న్ రావడం జరిగిందండి. అంటే హైలీ ఎనర్జీ ఉన్న ఎలక్ట్రాన్ని ఏదైనా ఎలిమెంట్ మీద ఇన్సిడెంట్ చేసినప్పుడు ఆ ఎలిమెంట్ అనేది డిఫరెంట్ ఎక్స్రే ప్యాటర్న్స్ని ఇవ్వడం జరిగిందండి. సో దాన్ని బేస్ చేసుకుని ఈయన అందులో ఉన్న నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఛార్జెస్ని క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. అంటే మోస్లెస్ ఎక్స్రేస్ ప్యాటర్న్ ఎక్స్పెరిమెంట్ ద్వారా నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఛార్జెస్ని క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. ఒక ఎలిమెంట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఛార్జెస్ ఉన్నాయో క్యాలిక్యులేట్ చేయడం జరిగిందండి. సో ద నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఛార్జెస్ ఫర్ అన్ ఎలిమెంట్ ఈజ్ నోన్ యాజ్ అటామిక్ నెంబర్. సో ఎన్ని నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఛార్జెస్ అనేవి ఒక ఎలిమెంట్లో ఉన్నాయో చెప్తే అది అటామిక్ నెంబర్ డెఫినేషన్ అవుతుందండి. ద నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఛార్జెస్ ప్రెజెంట్ ఇన్ అన్ ఎలిమెంట్ ఈజ్ నోన్ యాజ్ ఇట్స్ అటామిక్ నెంబర్. సో అటామిక్ నెంబర్ అనేది మెయిన్ క్లాసిఫికేషన్ అని ఆయనకి అప్పుడు అర్థమైందండి. సో అంటే మనకి మెండలీఫ్ చూసుకున్నప్పుడు మెండలీఫ్ లిమిటేషన్స్లో ఒకటి ఉందండి, టెల్యూరియం ప్రెసిడ్స్ అయోడిన్. అంటే టెల్యూరియం కంటే ముందుగా అయోడిన్ కంటే ముందుగా టెల్యూరియం అనేది ప్లేస్ చేయబడింది. అంటే మెండలీఫ్ ఏం చేస్తారంటే ఆయనగా అటామిక్ వెయిట్ని బేస్ చేసుకుని క్లాసిఫై చేయడం జరిగింది. సో టెల్యూరియం యొక్క అటామిక్ వెయిట్ అనేది అయోడిన్ యొక్క అటామిక్ వెయిట్కి హయ్యర్ వాల్యూ ఉంటుంది. అలా అయినప్పటికీ కూడా టెల్యూరియంని ఫస్ట్ పెట్టి తర్వాత అయోడిన్ ప్లేస్ చేయడం జరిగింది. కానీ ఆయన ప్రాపర్టీ ఏంటంటే ఇంక్రీజింగ్ అటామిక్ వెయిట్ని బేస్ చేసుకుని క్లాసిఫై చేయడం జరిగింది. కానీ ఆ చెప్పిన స్టేట్మెంట్కి అయోడిన్ టెల్యూరియం అనేది మ్యాచ్ కాకపోవడంతో అదొక డ్రాబ్యాక్ కింద చెప్పుకున్నాడు. బట్ అటామిక్ వెయిట్ కాకుండా అటామిక్ నెంబర్ని బేస్ చేసుకుంటే అయోడిన్కి ఒక అటామిక్ నెంబర్ వాల్యూ అనేది టెల్యూరియం కంటే తక్కువగా ఉండడం వల్ల అయోడిన్ ఫస్ట్ వస్తుంది, టెల్యూరియం అనేది నెక్స్ట్ వస్తుందని ఈయన అటామిక్ నెంబర్ బేస్ చేసుకుని క్లాసిఫై చేయడం జరిగింది. అంటే మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్లో ఉన్న డ్రాబ్యాక్స్ని కూడా ఈయన ఓవర్కమ్ చేసి మోస్ట్లీ పీరియాడిక్ టేబుల్ని క్లాసిఫై చేయడం జరిగిందండి. సో ఈ పీరియాడిక్ టేబుల్కి మెయిన్ స్టేట్మెంట్ లేదా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే అటామిక్ నెంబర్, ద ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆర్ ద పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ దేర్ అటామిక్ నెంబర్స్. అంటే మోస్ట్లీ ఎక్స్రేస్ ఎక్స్పెరిమెంట్ ద్వారా నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఛార్జెస్ని క్యాలిక్యులేట్ చేసి ఆ పాజిటివ్ ఛార్జెస్తే అందులో ఉన్న నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈక్వల్గా ఉంటుందని చెప్పి ఆ పాజిటివ్ ఛార్జెస్ని మళ్ళీ అటామిక్ నెంబర్ కింద కన్సిడర్ చేసి అటామిక్ నెంబర్ అనే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. సో ఈ అటామిక్ నెంబర్ తెలిస్తే మనకి ఆల్రెడీ మన అటామిక్ స్ట్రక్చర్ లెసన్లో నేర్చుకున్నామండి. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే ఏదైనా ఒక ఎలిమెంట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉంటాయి అన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయని మనకి తెలుస్తుంది. సో మళ్ళీ ఈయన ఏం చేస్తాడంటే ఈ అటామిక్ నెంబర్ కాన్సెప్ట్ని మళ్ళీ చేంజ్ చేసి పీరియాడిక్ ఫంక్షన్ ఆఫ్ దేర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ అని నేమ్ ఇవ్వడం జరిగిందండి. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ అంటే అటామిక్ నెంబర్ అనేది ఎన్ని నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఛార్జెస్ ఉంటే అన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఆ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్ని కూడా మనం ఆర్బిటాల్లో ఫిల్ చేయడం జరుగుతుంది.
ద అరేంజ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద ఆర్బిటాల్స్ ఈజ్ నోన్ యాజ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో ఆ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బేస్ చేసుకుని మనం ఎలిమెంట్స్ అన్నిటిని కూడా క్లాసిఫై చేయడం జరిగింది. లైక్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, పి బ్లాక్ ఎలిమెంట్స్, డి బ్లాక్ ఎలిమెంట్స్, ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. సో ఫైనల్గా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని బట్టి ఆ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్నింటినీ కూడా ఆర్బిటాల్స్లో ఏ విధంగా ఫిల్ చేస్తున్నామో అంటే దాన్ని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనడం జరుగుతుంది. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బేస్ చేసుకుని మొత్తం ఎలిమెంట్స్ అన్నింటినీ కూడా ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్, ఎఫ్ బ్లాక్ కింద డివైడ్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా మోస్లెస్ పీరియాడిక్ లా ఏంటంటే ద ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆర్ ద పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్. ప్రీవియస్గా ఆయనే చెప్పాడు అటామిక్ నెంబర్ అని. సో అటామిక్ నెంబర్ మళ్ళీ చేంజ్ చేసి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కింద మార్చడం జరిగింది. అంటే అట్ ప్రెజెంట్ మనం యూజ్ చేస్తున్న లాగ్ ఫామ్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్ అనేది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బేస్ చేసుకుని క్లాసిఫై చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాలెన్స్ ఎలక్ట్రాన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలిమెంట్ తీసుకుందామండి. ఎలిమెంట్ అనేది సోడియం ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే అటామిక్ నెంబర్ ఈజ్ 11. ఇట్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2, 2s2, 2p6 అండ్ 3s1. ఇది ఫస్ట్ షెల్, సెకండ్ షెల్ అండ్ దిస్ ద థర్డ్ షెల్. థర్డ్ షెల్లో బ్యాలెన్స్ ఎలక్ట్రాన్, బ్యాలెన్స్ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్ ఎస్ ఆర్బిటల్లో ఉంది కాబట్టి ఈ సోడియం అనేది ఎస్ బ్లాక్ ఎలిమెంట్ అవుతుంది. అంటే లాస్ట్ ఎలక్ట్రాన్ అంటే బ్యాలెన్స్ షెల్లో ఉన్న బ్యాలెన్స్ ఎలక్ట్రాన్ అనేది ఏ ఆర్బిటాల్లో ఉందో చెప్తే దాన్ని డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అంటాం. అంటే ఈ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అనేది ఎస్ ఆర్బిటాల్లో ఉంది కాబట్టి ఈ సోడియం అనే ఎలిమెంట్ ఎస్ బ్లాక్ చెందుతుంది. రైట్. సో ఫర్దర్గా మనం ఇంకా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. Once again, the physical and the main statement regarding Moseley's periodic table is the physical and chemical properties of the elements are the periodic functions of their electronic configuration. So in kuda Mendeleev lage మొత్తం గ్రూప్స్ ని పీరియడ్స్ ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. Moseley periodic table contains overall it contains 18 groups and 7 periods. 18 groups and 7 periods. Moseley's periodic table consists of 18 groups and 7 periods. All the vertical columns in his periodic table is known as groups. So in all the groups, common electronic configuration, the differentiating electron enter into one type of orbital. So ఈ గ్రూప్స్ అన్నిటికీ కూడా సిమిలర్ కెమికల్ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటాయండి. పీరియడ్స్కి వచ్చినప్పుడు ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ అనేవి డిఫరెంట్ అవుతూ ఉంటాయి. సో ఎందుకంటే మన గ్రూప్స్ కింద చెప్పుకున్నప్పుడు బ్యాలెన్స్ షెల్లో సిమిలర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉన్నాయని కూడా గ్రూప్స్ అనడం జరుగుతుంది. బ్యాలెన్స్ షెల్లో డిఫరెంట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉన్నాయని కూడా పీరియడ్స్ అనడం జరుగుతుంది. సో ఫైనల్గా మనం ఏం చెప్పొచ్చు అంటే మోస్లెస్ పీరియాడిక్ లా కంటైన్స్ 18 groups and 7 periods. గ్రూప్స్ ఆర్ నథింగ్ బట్ ద వర్టికల్ కాలమ్స్ అంటే నిలువుగా ఉండే కాలమ్స్ మనం ఏమంటామంటే గ్రూప్స్ అనడం జరిగింది. అలాంటివి 18 గ్రూప్స్ ఉన్నాయి. పీరియడ్స్ అంటే హారిజంటల్ రోస్, అడ్డంగా ఉన్న రోస్ మనకి 7 ఉండడం జరుగుతుంది. వాటినేమో పీరియడ్స్ అనడం జరుగుతుంది. సో ఈ 18 గ్రూప్స్ని కూడా మనకి రోమన్ నెంబర్తో ఇండికేట్ చేయడం జరిగింది. రోమన్ నెంబర్ 1 to రోమన్ నెంబర్ 8 తోటి ఇండికేట్ చేయడం జరిగింది. బట్ IUPAC ఇన్స్టిట్యూట్ ఏం చేసిందంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ అనేది ఏం చెప్తుందంటే 1 to 8 నెంబర్స్ మనం గుర్తుపెట్టుకోవడం అనేది కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుందని చెప్పి వాటిని అరబిక్ నెంబర్స్ తోటి ఇండికేట్ చేయడం జరిగింది. అంటే అరబిక్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 18. సో మరి మనం 18 గ్రూప్స్ చెప్పుకున్నాం. ఇదేమో 1 to 8 రోమన్ నెంబర్ 8తో ఇండికేట్ చేస్తామంటే అందులో మళ్ళీ సబ్ గ్రూప్స్ అనేవి ఉంటాయండి. 1A, 2A, 3A, 1B, 2B, 3B అని ఉంటాయి. సో వాటిని మనం ఈజీగా రికగ్నైజ్ చేయలేము కాబట్టి IUPAC అనే ఇన్స్టిట్యూట్ ఏం చేస్తుందంటే 1 to 18 అరబిక్ నెంబర్స్ కింద రిప్రజెంట్ చేయడం జరిగింది. సో మనం అట్ ప్రెజెంట్ లాంగ్ ఫామ్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్లో మనం ఇది రిప్రజెంట్ చేస్తామండి. నెక్స్ట్ అరబిక్ నెంబర్స్ కూడా రిప్రజెంట్ చేస్తాం. అంటే గ్రూప్ 1 ఎలిమెంట్స్ అన్నప్పుడు గ్రూప్ 1 అన్న రాయొచ్చు, లేదా బ్రాకెట్లో 1A అని కూడా రాస్తామండి. 1A గ్రూప్ ఎలిమెంట్స్ అని కూడా చెప్పచ్చు. పీరియడ్స్కి వచ్చినప్పుడు మనకి ఓవరాల్గా 7 పీరియడ్స్ ఉంటాయి. ఈ 7 పీరియడ్స్ని కూడా 1 to 7 నెంబర్స్తో అరబిక్ నెంబర్స్ తోటి ఇండికేట్ చేయడం జరుగుతుంది.
So finally, vertical columns are known as 18 groups, and horizontal rows are called as periods, right? Now, అసలు ఒక గ్రూప్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి లేదా ఒక పీరియడ్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి అనేది ఇప్పుడు నేర్చుకుందామండి. సో బేస్డ్ ఆన్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనం మెయిన్గా చెప్పుకున్నాం మోస్లెస్ పీరియాడిక్ టేబుల్కి మెయిన్ స్టేట్మెంట్ అంతా కూడా పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ దర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అంటే వ్యాలెన్స్ షెల్లో ఉన్న డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అనేది ఏ ఆర్బిటాల్లోకి ఎంటర్ అవుతుంది దాన్ని బేస్ చేసుకుని మనం క్లాసిఫై చేయడం జరుగుతుంది. సో మోస్లెస్ పీరియాడిక్ టేబుల్ అంటే మొత్తం 18 గ్రూప్స్ని 7 పీరియడ్స్ని కూడా ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్, ఎఫ్ బ్లాక్ కింద క్లాసిఫై చేయడం జరిగింది. సో బ్లాక్స్కి వచ్చినప్పుడు ఫస్ట్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, పి బ్లాక్ ఎలిమెంట్స్, డి బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. అంటే బ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఎస్ ఆర్బిటాల్లో ఎంటర్ అయితే దాన్ని ఎస్ బ్లాక్ ఎలిమెంట్ కింద చెప్తాము. లేదా వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ పి ఆర్బిటాల్తో ఎండ్ అయితే పి బ్లాక్ ఎలిమెంట్ అని చెప్తాము. Valence electron ends with d orbital, such element belongs to d block element. In the same way, f block element is nothing but the valency electron enters into f orbital, such element belongs to f block. అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బేస్ చేసుకుని ఎస్, పి, డి, ఎఫ్ బ్లాక్ కింద మనం క్లాసిఫై చేయడం జరిగింది. సో ఒక ఎగ్జాంపుల్ చూస్తాం అనుకోండి, లెటస్ టేక్ ద హైడ్రోజన్. Electronic configuration is 1s1, so it belongs to s block. In the same way, sodium తీసుకున్నాం అనుకోండి, that is equal to 11, 1s2, 2s2, 2p6 and 3s1. This one also belongs to s block. This is the valence shell. And if you take the aluminum, that is equal to 13, 1s2, 2s2, 2p6, 3s2, 3p1. Valence shell చూసినప్పుడు ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్, దిస్ ఇస్ ద థర్డ్ ఆర్బిట్. థర్డ్ ఆర్బిట్లో లాస్ట్ ఆర్బిటాల్కి వచ్చినప్పుడు 3p ఆర్బిటాల్ అంటే డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్. అంటే లాస్ట్ ఎలక్ట్రాన్ అనేది p ఆర్బిటాల్లో ఉంది కాబట్టి ఇది p బ్లాక్ ఎలిమెంట్ అవుతుందండి. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ స్కాండియం. స్కాండియం వచ్చినప్పుడు 21, 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 1s, 2s, 2p, 3s, 3p, 4s2, 3d, 21. అంటే బ్యాలెన్స్ షెల్కి వచ్చినప్పుడు ఫస్ట్ షెల్, సెకండ్ షెల్ అండ్ సెకండ్ షెల్ వచ్చినప్పుడు 3s, 3p, 3d మూడు కూడా మనకి బ్యాలెన్స్ షెల్. లాస్ట్ షెల్కి వచ్చినప్పుడు 4s2, 3d1. ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్, థర్డ్ ఆర్బిట్, ఫోర్త్ ఆర్బిట్. బట్ బ్యాలెన్స్ షెల్లో మనం ఆర్డర్ బాయిలర్ డయాగ్రామ్ ప్రకారం ఆర్డర్లో రాసినప్పుడు బ్యాలెన్స్ ఎలక్ట్రాన్ అనేది డి ఆర్బిటాల్లో ఎంటర్ అవుతుందండి. బ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఎండ్స్ విత్ డి ఆర్బిటాల్, సో ఇట్ బిలాంగ్స్ టు డి బ్లాక్ ఎలిమెంట్. ఇన్ ద సేమ్ వే ఇఫ్ ఎనీ ఎలిమెంట్ ఎండ్స్ విత్ ఎఫ్ ఆర్బిటాల్ దట్ బిలాంగ్స్ టు ఎఫ్ బ్లాక్, రైట్? అంటే ఓవరాల్గా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బేస్ చేసుకుని మనం ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్, ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ కింద డివైడ్ చేయడం జరిగింది, రైట్? అండ్ how many number of elements present in the each period. అసలు ఒక పీరియడ్లో ఓవరాల్గా మనం 18 గ్రూప్స్ చెప్పుకున్నాము, 7 పీరియడ్స్ చెప్పుకున్నాం. సో ఈచ్ పీరియడ్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి అనేది ఏం డివైడ్ చేస్తుందంటే ఇట్ ఈస్ డిపెండింగ్ అపాన్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, n మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మనకు ఆల్రెడీ తెలుసు ఇఫ్ n ఈక్వల్ టు 1 అయితే ఫస్ట్ ఆర్బిట్లో మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? ఫస్ట్ ఆర్బిటాల్కి వచ్చినప్పుడు ఓన్లీ 1 ఆర్బిటాల్ ఉంటుంది. ఈ ఫస్ట్ 1 ఆర్బిటాల్లో మనం మ్యాక్సిమం 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేస్తామండి. సో 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేస్తాం కాబట్టి మనకి ఫస్ట్ పీరియడ్లో ఓన్లీ 2 ఎలిమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ పీరియడ్ కంటైన్స్ ఓన్లీ 2 ఎలిమెంట్స్, రైట్? 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేస్తాం కాబట్టి ఫస్ట్ పీరియడ్లో 2 ఎలిమెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ n ఈక్వల్ టు 2 అయితే సెకండ్ ఆర్బిట్లో మనకి ఎస్ ఆర్బిటల్, పి ఆర్బిటల్ కూడా ఉంటుంది. అంటే మ్యాక్సిమం ఎస్లో 2 ఫిల్ చేస్తాము, పిలో 6 ఫిల్ చేస్తామండి. ఎస్లో 2 ఎలక్ట్రాన్స్, పిలో 6 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేస్తాం. సో ఓవరాల్గా 6 + 2
ఎయిట్ ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే సెకండ్ పీరియడ్ కన్సిస్ట్ ఆఫ్ సెకండ్ పీరియడ్లో 2 ఎలిమెంట్స్ ఉంటే ఫస్ట్ పీరియడ్లో 2 ఎలిమెంట్స్ ఉంటే సెకండ్ పీరియడ్లో 8 ఎలిమెంట్స్ ఉంటాయి. 8 ఎలిమెంట్స్. ఇన్ ద సేమ్ వే n ఈక్వల్ టు 3 తీసుకున్నాం అనుకోండి, అంటే థర్డ్ ఆర్బిట్లో మనం ఏం ఫిల్ చేస్తాం? ఎస్పిడి. సో ఎస్పిడికి వచ్చినప్పుడు మనం మాయిలర్ డయాగ్రామ్ ప్రకారం చూసుకున్నప్పుడు మనకి చూసుకుంటే ఏమవుతుందంటే ఈ విధంగా వేస్తాం. మాయిలర్ 1s 2s 2p 3s 3p 3dకి వచ్చినప్పుడు ఆర్డర్ రాసినప్పుడు ఈ విధంగా రాస్తాం. 1s 2s 2p 3s 3p వస్తుందండి. అంటే 1s 2s 2p అయింది, 3s 3p అయింది. 3s 3p అయింది కాబట్టి మనకి ఏమవుతుందంటే SP ఉందండి ఇందులో. థర్డ్ ఆర్బిట్లో SP ఉంది కాబట్టి యాక్చువల్గా d ఆర్బిటల్ కూడా ఉంటుంది అందులో. బట్ మన ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆర్డర్ రాసినప్పుడు 1s 2s 2p 3s 3p అవుతుంది. 3s 3p వచ్చింది కాబట్టి ఇందులో మనకి ఏమవుతుందంటే Sలో 2 అండ్ Pలో 6 ఫిల్ చేస్తాం కాబట్టి ఇది థర్డ్ పీరియడ్. అంటే థర్డ్ పీరియడ్లో ఎన్ని ఫిల్ చేస్తామండి? మళ్ళీ 8 ఎలిమెంట్స్ ఫిల్ చేస్తాం. అంటే థర్డ్ పీరియడ్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ 8 ఎలిమెంట్స్, రైట్? ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 4కి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇందులో కూడా మనకి SPDF ఉంటాయి. SPDF ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే మళ్ళీ ఇది మాయిలర్ డయాగ్రామ్కి వస్తామండి. 1s 2s 2p 3s 3p 4s 3d 4p అవుతుంది. 4s 3d 4pకి వచ్చినప్పుడు మనకి వచ్చినాయి చూడండి, SPD వచ్చింది. ఫస్ట్ ఇది కంప్లీట్ అయిందండి, సెకండ్ ఇది కంప్లీట్ అయింది, థర్డ్ ఇది కంప్లీట్ అయింది, ఇది ఫోర్త్ అండ్ ఈజ్ ఈక్వల్ టు 4. ఆర్డర్ వచ్చినప్పుడు ఏమొచ్చింది? SPD వచ్చింది. SPD వచ్చినప్పుడు ఏం కన్సిడర్ చేస్తామంటే S ఆర్బిటల్లో 2 ఎలక్ట్రాన్స్, P ఆర్బిటల్లో 6 ఎలక్ట్రాన్స్ అండ్ D ఆర్బిటల్లో మనం 10 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేస్తామండి. 6 + 2 8, 8 + 10 18. అంటే ఫోర్త్ పీరియడ్లో మనకి 18 ఎలిమెంట్స్ ఫిల్ చేస్తాం. 18 ఎలిమెంట్స్. సో మనం ఇవి క్యాలిక్యులేట్ చేయకూడదండి. సో రిటర్న్గా రాసినప్పుడు SP అని రాస్తాము. బట్ వీటిలో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మనం కౌంట్ చేసినప్పుడు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ నథింగ్ బట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద మాయిలర్ డయాగ్రామ్. మాయిలర్ డయాగ్రామ్ హెల్ప్ తీసుకుని మనం ఆర్డర్లో ఇవి రాసుకుంటూ వెళ్ళాలండి. మాయిలర్ డయాగ్రామ్ ప్రకారం చూసుకుంటే ఫస్ట్ ఆర్బిట్లో 1s, సెకండ్ ఆర్బిట్లో 2s 2p, థర్డ్ ఆర్బిట్లో 3s 3p వస్తుంది, ఫోర్త్ ఆర్బిట్కి వచ్చినప్పుడు 4s 3d 4p వస్తుందండి. సో దీని ప్రకారం చూసుకుంటే ఫస్ట్ ఆర్బిట్లో 2 ఎలిమెంట్స్, తర్వాత 8 ఎలిమెంట్స్, మళ్ళీ అగైన్ 8 ఎలిమెంట్స్, నెక్స్ట్ 18 ఎలిమెంట్స్ వస్తాయి. నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు 5 తీసుకుంటే మళ్ళీ మనకి ఏమొస్తుంది? ఇదే ట్రెండ్ ఫాలో అవుతుంది. అంటే 2 6 10 ఫిఫ్త్ పీరియడ్ అవుతుందండి. ఓవరాల్గా 18 ఎలిమెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు 6 తీసుకున్నప్పుడు SPDతో పాటు F కూడా యాడ్ అవుతుందండి. సో F యాడ్ అయితే ఏమవుతుందంటే 2 6 10, Fలో మనం మ్యాక్సిమం 14 ఫిల్ చేస్తాం. సో 18 + 14 సిక్స్త్ పీరియడ్ కాబట్టి 32 ఎలిమెంట్స్ ఉంటాయి. 32 ఎలిమెంట్స్. ఇన్ ద సేమ్ వే n ఈజ్ ఈక్వల్ టు 7 తీసుకున్నప్పుడు ఇదే ట్రెండ్ ఫాలో అవుతుంది. అంటే 7th పీరియడ్కి వచ్చినప్పుడు 2 6 10 14 అయితే ఇది కూడా 32 ఎలిమెంట్స్ ఉంటాయి. బట్ అట్ ప్రెజెంట్ యాక్చువల్గా 32 ఎలిమెంట్స్ ఉండాలి. సమ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆర్ డిస్కవర్డ్ టిల్ నౌ. అంటే ఇంకా ఎలిమెంట్స్లో ఇంకా పీరియాడిక్ టేబుల్లో కొన్ని గ్యాప్స్ ఉండడం జరిగింది. అంటే 7th పీరియడ్లో కొత్త ఎలిమెంట్స్కి ప్లేస్ ఉంచారండి, అవి ఇంకా డిస్కవర్ చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి 7th పీరియడ్ మనం ఇన్కంప్లీట్ పీరియడ్ కింద చెప్తాం. యాక్చువల్గా 7th పీరియడ్లో 32 ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ 32 ఎలిమెంట్స్లో ఇంకా డిస్కవర్ చేయవలసిన ఎలిమెంట్స్ ఉన్నాయండి. సో ఓవరాల్గా అందరూ 32 లేవు, బట్ మనం 32 ఎలిమెంట్స్ని కొత్త వాటిని డిస్కవర్ చేస్తే వాటిని కూడా మనం 32 వరకే ఫిల్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా బేస్డ్ ఆన్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ we can able to say the first period consists of 2 elements, second period 8 elements, third period 18 elements, third period 8 elements, fourth period 18, fifth period 18, sixth period 32 and seventh period 32. But seventh period is still incomplete period. సో అందులో కూడా ఇంకా గ్యాప్స్ ఉన్నాయండి. మన పీరియాడిక్ టేబుల్ అబ్జర్వ్ చేస్తే UUN అని రాసి ఉంటాయి. అంటే అన్నోన్ ఎలిమెంట్స్ అని
ఇంకా అవి డిస్కవర్ చేయవలసిన అవసరం ఉందనే వాటిని యూయుఎన్ కింద నేమ్ పెట్టకుండా ఉంచడం జరిగింది. సో ఓవరాల్గా మనకి 7 పీరియడ్స్లో ఈచ్ పీరియడ్ కంటైన్స్ దీస్ మెనీ నెంబర్ ఆఫ్ electrons. So we have to remember this number as a magic number, that is 2, 8, 8, 18, 18, 32. The 7th period is incomplete, right? 2, 8, 8, 18, 18, 32. These many number of elements are present in the long form of the periodic table, right?